ఒక్కొక్కసారి హస్బెండ్స్ చేసేదానికి భలే కోపం వస్తది కదా! నాకు గూడా మా ఆయన మీద అట్లనే కోపం వచ్చింది. ఎందుకంటే చెప్తాను. ఇంక నైట్ ఇడ్లీ యేసుకొని తిన్నాము. ఇంక ఆయనకు గూడా యేసి పెట్టున్నాననమాట. లేట్‌గా వస్తారు గదా! ఇక్కడ హనీషు వాళ్ళ అన్నకి కీరా ఉంటే ప్లేట్‌లో తిందామని జెప్పి పిలుస్తున్నాడు. కీరా చాలా ఇష్టంగా తింటారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నా అనుకోవద్దండి. నైట్ చేసిన ఇడ్లీ అనమాట. స్నాక్స్ ఏవో తిన్నారంట. అందుకు ఆకలి లేదని చెప్పి ఇంక అలానే పడుకున్నారు. చూడండి ఇంత ఇడ్లీ వేస్ట్ అయిపోయింది కదా! కష్టపడి చేశాము. తినొచ్చు గదా! అట్‌లీస్ట్ కొంచెమన్నా. అందుకు కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చినా ఇంక మన పనులు తప్పుతాయి. ఆఫ్టర్‌నూన్‌కి మళ్ళీ చేస్తున్నాననమాట వంట. అలసంద గింజల పప్పు చేస్తున్నాను. సేమ్ కందిపప్పు లాగే ఉంటాయి. ఇది ఊరు నుంచి తెచ్చినప్పుడు ఒలిసి అలానే పెట్టుకున్నాను. ఇంకొక సైడ్ ఏమో రసం చేస్తున్నాననమాట. ఒకవేళ పిల్లలు తినకపోతే తింటారని చెప్పి మాది గీజర్ పనిచేయలేదు. అందుకు గ్యాస్ మీద వాటర్ పెట్టాను. నిజంగానే ఈ గ్యాస్ మీద వాటర్ చాలా డేంజర్ అనిపిస్తది నాకి. ఒక్కొక్కసారి పిల్లలొచ్చేస్తారు. నేనైతే హాల్‌లో పెట్టేసొచ్చి ఇక్కడ టబ్‌లో పోసుకుంటున్నాను. అక్కడికి కూడా టెన్షన్‌గా ఉంటది. వచ్చేస్తారేమో అని. ఇంకా అందులో కాచిన గిన్నె గూడా మళ్ళీ తీసుకెళ్ళి నేను వాష్ ఏరియాలో పెట్టేసుకుంటాను. ఒకవేళ కింద పెట్టామనుకో వాష్ ఏరియాలోకి గూడా వెళ్ళిపోయి పట్టేసుకుంటారనమాట. ఇంక కిచెన్ అయితే నైట్ గూడా గిన్నెలు అలానే ఉండిపోయాయి. మధ్యాహ్నం నుంచి అసలు క్లీన్ చేయలేదు. ముందు రోజు ఇంకా అవన్నీ ఆ పని పట్టాలి. స్నానం చేసుకొనొచ్చేలోపు రసము, తర్వాత అలసంద గింజల పప్పు 2 ఉడికిపోయాయనమాట. దీన్ని వాటర్ పక్కకు పెట్టేసుకొని చింతపండు ముందు వేయను, తర్వాత ఏస్తున్నాను. ఆ వాటర్ అన్నీ పక్కకు తీసేసుకొని, తర్వాత కొన్ని గింజలు గూడా పక్కకు తీసేసుకొని, ఇంకా మొత్తము రుద్దేసుకోవాలి. అంటే పప్పులాగా రుద్దుతాం గదా! సేమ్ అలానే అనమాట. కొన్ని గింజలు ఎందుకంటే తర్వాత రుద్దేసిన తర్వాత వేస్తే తినేటప్పుడు అంటే గింజలు ఉంటాయి కదా! అన్నంలో కలుపుకొని ప్లస్ సెపరేట్‌గా తింటారు గదా! అని చెప్పి ఇంకా అట్లా చేస్తారనమాట. ఎంతమందికి తెలుసు ఈ అలసంద గింజల పప్పు చాలామంది తినరు. ఈవెన్ మా హస్బెండ్ గూడా అంతే ఇంట్రెస్ట్‌గా తినడు గానీ, ఇంకా ఊరు నుంచి తీసుకొచ్చారు గదా! అని చెప్పి ఇంక చేస్తే తప్పదన్నట్లు తింటారనమాట. ఇంగిక్కడ తిరువాత పెట్టుకుంటున్నాను. సేమ్ కందిపప్పే. కందిపప్పు ప్లేస్‌లో ఈ అలసంద గింజలేస్తారనమాట. పచ్చివి అంటే చాలా వరకు చాలా మందికి తెలిసే ఉంటది. నాకు తెలిసి ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. బాయ్ మరి.